నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. తమిళనాడులో డర్టీ పాలిటిక్స్ త్రిష కోసం రోడ్డెక్కారు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అసలు డర్టీ పాలిటిక్స్ అంటే ఏంటి? ఇవి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? తమిళనాడుకి ఎందుకు వచ్చాయి? సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తమిళనాడులో ప్రస్తుతం పాలిటిక్స్ హీట్ ఎక్కాయి అని చెప్పాలి. హీట్ ఎక్కడమే కాదు, త్రిష సెంట్రిక్గా పాలిటిక్స్ నడుస్తున్నాయి అని అంటే కూడా అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు వీటిని డర్టీ పాలిటిక్స్ అని ఎందుకు అంటున్నాము, త్రిష కోసం రోడ్డెక్కడం ఏంటి అనేది మనం చూద్దాం. ఈ డర్టీ పాలిటిక్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి అనంటే మొన్నటి వరకు మన ఆంధ్రాలోనే ఉన్నాయి. అయితే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే మాత్రం బీహార్ నుంచి వచ్చాయి అని చెప్పుకోవడంలో ఎటువంటి డౌట్ లేదు. డర్టీ పాలిటిక్స్ అంటే ఏంటి అసలు? రాజకీయాలలో ఒక రాజకీయ పార్టీ అధినేతనో లేకపోతే ఆ పార్టీలోని నాయకులనో ప్రత్యర్థి రాజకీయ పార్టీ వాళ్ళు తిట్టుకోవటాన్ని నార్మల్ పాలిటిక్స్ అంటారు. విమర్శలు చేసుకుంటారు. నువ్వు అలాంటి అవినీతి చేసావంటే, నువ్వు ఇలాంటి అవినీతి చేసావు, నువ్వేమన్నా తక్కువ, నువ్వు అంత తిన్నావు, నువ్వు ఇంత తిన్నావు అని చెప్పి విమర్శించుకుంటారు. ఇవి నార్మల్ విమర్శలు. కానీ వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని వీళ్ళు తిట్టుకున్నారనుకోండి, దాన్నే డర్టీ పాలిటిక్స్ అంటారు. అసలు పాలిటిక్స్తో సంబంధం లేని ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం అంత నీచమైన విమర్శలు, నీచమైన పని ఇంకొకటి లేదు ఈ ప్రపంచంలో అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. సో అయితే ఫస్ట్లో ఈ డర్టీ పాలిటిక్స్ బీహార్లో ఉండేవి. బీహార్లో నాయకులు ఒకళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఇంకొకళ్ళు తిడుతూ ఉండేవాళ్ళు. సో ఇది మన ఆంధ్రప్రదేశ్లోకి ఎలా వచ్చింది అనే కదా మీ డౌట్. ఎక్కడ బీహారు, ఎక్కడ ఏపీ, ఎందుకు వచ్చింది అని చెప్పి మీరు అనుమానపడుతున్నారు కదా. కమింగ్ టు ద పాయింట్, అక్కడ ఏం జరిగిందంటే 2019 ఎన్నికలకి ముందు ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తన కోసం తెచ్చిపెట్టుకున్నారు. పాలిటిక్స్లో తనకి అనుభవాలు కావచ్చు, లేకపోతే ఆయనకున్న నాలెడ్జ్ కావచ్చు, వీళ్ళు షేర్ చేసుకోవడానికి తెచ్చిపెట్టుకున్నారు స్ట్రాటజిస్ట్గా. తెచ్చిపెట్టుకుంటే ఆయన తనని గెలిపించడానికి ఏమేమి అంశాలు కావాలో అన్నీ ఇచ్చారు. ఆ తర్వాత ఏమైంది? ఐపాక్ని వీళ్లతో వదిలిపెట్టి ఆయన బయటికి వెళ్ళిపోయారు ప్రశాంత్ కిషోర్. ఐపాక్ టీంని పక్కన పెట్టుకుని ఐపాక్ ఏం చెప్తే అది చేసింది వైసీపీ. ఇక్కడ తెలుగుదేశం పార్టీలోని చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని, వీళ్ళ ఫ్యామిలీలో ఆడవాళ్ళని, అలాగే తెలుగుదేశం పార్టీలోని లేడీస్ని, అలాగే జనసేన పార్టీలోని ఆడవాళ్ళని కూడా హీనాతిహీనంగా తిట్టించారు. అసలు సభ్య సమాజం చెవులతో వినలేని బూతులు తిట్టించారు. ఆడవాళ్ళకి లేనిపోయిన సంబంధాలన్నీ అంటగట్టారు. వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు వైఫ్ గురించి. ఇలా వైసీపీలోని నాయకులతోటి, లేకపోతే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతోటి బూతులు తిట్టించటమే రాజకీయం అనే దాన్ని పెట్టుకున్నారు. రాజకీయం అంటే బూతులు తిట్టించటమే అనేలాగా మార్చుకున్నారు వైసీపీ వాళ్ళు. సో ఇది డర్టీ పాలిటిక్స్ అంటే. సో ఇది ఏపీకి ఇలా అబ్బింది డర్టీ పాలిటిక్స్. ఇప్పుడు అది తమిళనాడుకు కూడా సోకుతుందేమో అని అనిపిస్తుంది. అయితే తమిళనాడులో గతంలో కూడా డర్టీ పాలిటిక్స్ ఉన్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు అంటే కరుణానిధి, జయలలిత, డిఎంకే, ఏడిఎంకే పార్టీల అధినేతలు ఇద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటూ ఉండేవాళ్ళు. అయితే తిట్టుకునేవాళ్ళు కాదు, కానీ ఒకళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళని ఎప్పుడూ అవమానించుకునేవాళ్ళు కాదు, కానీ నార్మల్గా అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షపూరిత రాజకీయాలకి పాల్పడేవాళ్ళు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలిత చీరని లాగేసి జుట్టు పీకేసి అవమానించారు కరుణానిధి పార్టీలోని నాయకులు. సో దీనికి ప్రతిఫలంగా నేను సీఎం అయ్యాకే అసెంబ్లీలోకి అడుగు పెడతానని శపథం చేసి వెళ్ళిపోయింది జయలలిత. జయలలిత ఆ శపథాన్ని నిరూపించుకొని ఆవిడ సీఎం అయ్యి తర్వాత కరుణానిధిని పంచెలూడిపోయినా కానీ అరెస్టు చేస్తూ రోడ్డు వెంట ఈడ్చుకు వెళ్ళిపోయారు. సో ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు తీర్చుకున్న కక్ష. వాళ్ళు బ్రతికున్నంతకాలం ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటూనే ఉన్నారు, విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. సరే, వాళ్ళ తరం అయిపోయింది కదా. ఈ మధ్యకాలంలో బాగానే ఉంది తమిళనాడు పాలిటిక్స్. ఇలా కక్షపూరిత రాజకీయాలు చేసుకునే వాళ్ళు ఎవరూ లేరులే అనుకుంటున్న టైంలో ఇప్పుడు టీవీకే పార్టీ తెర మీదకి వచ్చింది. ఎప్పుడైతే టీవీకే పార్టీ తెర మీదకి వచ్చిందో, విజయ్ సీఎం అయ్యారో, ఆయన సహనటి త్రిషాని సెంట్రిక్గా చేసుకొని ఎదుటి పార్టీ వాళ్ళు అంటే డిఎంకే పార్టీ వాళ్ళు పాలిటిక్స్ నడిపిస్తున్నారు. ప్రతి దాంట్లోనూ త్రిషాని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు తమిళనాడుకి కర్ణాటకకి మధ్య కావేరీ జలాల వివాదం నడుస్తుంది. కావేరీ జలాల వివాదం నడుస్తుంటే డిఎంకే పార్టీ నేత, మాజీ మంత్రి, ఇప్పుడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత అయిన ఉదయనిధి స్టాలిన్ తన పార్టీ కార్యకర్తలు, స్థానిక రైతులతోటి ఒక సమావేశం పెట్టుకున్నారు. ఇది నిజంగా అభినందించదగ్గదే. ఎందుకంటే టీవీకే పార్టీ ఒకటి అంటే తమిళనాడుకు రైతులకి కావాల్సిన జలాలని కర్ణాటకతో పోరాడి సాధించుకొచ్చుకోవడంలో వైఫల్యం అయ్యిందా
ఆ వైఫల్యం అయితే దాన్ని ప్రజలకి చెప్పాలా అంటే చెప్పాల్సిన అవసరం కూడా డిఎంకే పార్టీ మీద ఉంది. ప్రభుత్వం మీద పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంది. సో కాబట్టి ఆ విషయంలో ఉదయనిధి స్టాలిన్ని అభినందించవచ్చు. కానీ అలా కరెక్ట్గా పాలిటిక్స్ చేస్తున్న టైంలో టాపిక్ పూర్తిగా డైవర్ట్ అయిపోయింది. అక్కడ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ఉండగా డిఎంకే పార్టీ కార్యకర్తలు త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు. ఈయన డైవర్ట్ అవ్వకుండా అలా మాట్లాడకూడదు, తప్పు అని చెప్పకుండా ఈయన కూడా మొత్తంగా ఆ త్రిష సెంట్రిక్గా మాట్లాడేశారు. అంటే వ్యంగ్యంగా నవ్వుతూ కావేరీ జలాలు ఎక్కడో పారాల్సిన ఇంకో చోట పారుతున్నాయి అని చెప్పేసి నీచమైన మాటలు మాట్లాడారు. ఇవి తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. అయితే ఇక్కడ టీవీకే పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కేసు పెట్టడంతో ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్కి వెంటనే స్టేషన్ బెయిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఎన్కే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు ఏమంటారంటే టీవీకే పార్టీ కక్షపూరిత రాజకీయాలు చేస్తోంది, పరిపాలన చేతగాక అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ క్రమంలో నిరసనలు చేయడానికి రోడ్డు మీదకి వస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు టీవీకే పార్టీ వాళ్ళు కూడా అంటే డిఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వాళ్ళంతా నిరసన చేస్తామంటుంటే టీవీకే పార్టీ కూడా మేము నిరసన చేయడానికి రెడీగా ఉన్నాం, డిఎంకే వాళ్లే కాదు, అసలు డిఎంకే వైఖరిని మేము ఎండగడతాము, రాజకీయాలతో సంబంధం లేని ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగుతూ నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇది అసలు రాజకీయాలు చేసే వైఖరే కాదు, వాళ్ళ వైఖరిని మేము ఎండగడతాం ప్రజల్లో, అందుకే మేము కూడా రోడ్ల మీదకి వస్తున్నాం అని చెప్పేసి టీవీకే పార్టీ కార్యకర్తలు కూడా అనౌన్స్ చేశారు. అంటే డిఎంకే పార్టీ, టీవీకే పార్టీ ఇద్దరు కూడా రోడ్డు మీదకి ఎందుకు వచ్చారంటే త్రిష గురించే. సో తమిళనాడులో డర్టీ పాలిటిక్స్ నడుస్తున్నాయి, అది కూడా త్రిష గురించి నడుస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి దీని గురించి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.